తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మరి అనిల్ కుమార్ యాదవ్ షాక్ అయినట్టుగా సమాచారం. నోరు పారేసుకునేటువంటి నెల్లూరు అనిల్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన పెద్ద తోపని అందరూ అంటూ ఉంటారు. సో అయితే ప్రస్తుతం మరి మాజీ మంత్రి పదవి ఉన్నా సరే అనిల్ కుమార్ యాదవ్ నోటికి మాత్రం మరి ఎక్కడా లిమిట్ అంటూ ఉండదు. సో ప్రస్తుతం ఈయనకి సంబంధించిన ఈ విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వరుసగా తనకి సంబంధించి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఆయన ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఉచిత గ్యాస్ సిలిండర్స్ని ఆయన పంపిణీ చేయబోతున్నారట. ఈ సందర్భంగా ఈ సిలిండర్స్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేయాలన్న ఆలోచన జూనియర్ ఎన్టీఆర్కి ఎలా వచ్చింది అంటూ అందరూ షాక్ అవుతున్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయం తెలుసుకుని చంద్రబాబుకి మరి జూనియర్ ఎన్టీఆర్ బాగా దొరికారని, జూనియర్ని బాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు. సో ఆ విషయం నందమూరి మరి మనవాళ్ళకి తెలియదు ఎందుకో. సో మళ్ళీ ఈయన వాడకం మొదలుపెట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అమాయకులుగా వీళ్ళకి దొరికిపోయారంటూ చెప్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఏమి అమాయకుడు కాదు, ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలో ఐడియా కూడా ఉంది. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి తమ పార్టీని డబ్బులు లంచాలతో కాకుండా నిజాయితీగా గెలిపించుకోవాలంటూ వార్నింగ్లు ఇస్తున్నారు అభిమానులు.